చలి, ఎండ, వానబారి నుంచి కాపాడుకోవడంతో పాటు సంఘజీవనానికి మనుషులు ఇండ్లు నిర్మించుకుని కాలనీలుగా సమూహాలుగా జీవనం సాగిస్తారు. ఇలాంటి సంస్కృతి పక్షుల్లోనూ జంతువుల్లోనూ ఉంటుందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనలాగా పక్షులు ఒకచోట కాలనీలు నిర్మించుకుని కలిసికట్టుగా జీవిస్తున్నాయి. చాలా రోజులుగా లోయర్ మానేర్ డ్యామ్ హెడ్ రెగ్యులేటరీ సిమెంట్ దిమ్మకు మట్టితో కట్టుకున్న వందల కొద్ది పిట్టగుళ్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ గేట్లకు కుడివైపు కట్టపై ఉన్న కాకతీయ కాలువ హెడ్ రెగ్యులేటరీ సిమెంట్ దిమ్మను చూడగానే అందరి దృష్టి బుల్లి సైజు పిట్టల గూళ్లపై పడుతుంది. చూడముచ్చటగా మట్టితో కట్టుకున్న ఈ గూళ్లు ఎంతో ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించినట్లుగా కనిపిస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందలాది మట్టి గూళ్లు, వాటి మధ్య ఎగురుతూ సందడి చేసే బుల్లి పిట్టల హోరు అక్కడ కనువిందు చేస్తోంది. ఎల్ఎండి నీటిలో గిరికలు కొడుతూ వేగంగా గాలిలో ఎగురుతూ ఎంతో సందడి చేస్తున్న ఈ పక్షులు తాము నివాసం ఉండేందుకు వీలుగా వీటిని ఎంతో కష్టపడి కట్టుకున్నట్లుగా గుర్తించొచ్చు. గూళ్లకు కావాల్సిన ఈ మట్టినంతా ఎక్కడి నుంచి తెచ్చుకున్నాయో, వీటిని కట్టేందుకు వాటికి ఎంతకాలం పట్టిందో తెలియదు కానీ గాలి వానకు ఇవి శిథిలమవుతుంటే పక్కనే మళ్లీ కొత్తగా గూళ్లు నిర్మించుకున్న తీరు అబ్బురపరుస్తోంది. కిచకిచ శబ్దాలతో నీళ్లపై ఎగురుతూ ఎక్కడి నుంచో కీటకాలను, ఆహారాన్ని నోటకరుచుకుని వచ్చి గూళ్లలో దాచుకుని మళ్లీ తుర్రుమంటూ పరిగెడుతుంటే గోరటి వెంకన్న పాడిన పిట్ట బతికే ఎంతో హాయి అనే పాట గుర్తుకు వస్తుంటుంది. ఓవైపు మానేరు డ్యాంలోని నీటి అలల సవ్వడి, ఇంకోవైపు ఈ బుల్లిపిట్టల సందడి, ఇంకోవైపు అవి నిర్మించుకున్న చూడముచ్చటైన పిట్టగూడ్లు డ్యాంకు మరింత అందాలు తెచ్చాయి. నిజంగా అవి నిర్మించుకున్న పిట్టగూళ్లు చూస్తే ఇండ్లు లేని వాళ్ళంతా తమకు ఓ ఇల్లుంటే బాగుంటుందనుకుంటున్నారట.